ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం చోటు చేసుకుంది. డ్రగ్స్ సప్లైపై విచారణ చేపట్టిన అనంతపురం పోలీసులు బెంగళూరులోని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు నైజీరియాకు చెందిన ఆంటోనీ శామ్యూల్ గా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడి నుంచి 8 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పీటీ వారెంట్ పై నైజీరియన్ శామ్యూల్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో గత నెల 20న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారంతో నైజీరియన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఆడ బ్రహ్మం తీసుకోండి చూడు రాజా స్టైల్ చూడండి సబ్జెక్ట్ ఇచ్చేసారు రాజా నాలుగు గ్రాములు కాదు ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ ఫకీరప్ప ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సార్కు రాబడిన సమాచారం మేరకు మన టీటౌన్ సిఐ కె శ్రీనివాస్ గారు, వాళ్ళ ఎస్ఐ వలీబస్ గారు, వాళ్ళ సిబ్బంది మనకి ఈరోజు 11 గంటలకు రాజీవ్ కాలనీ హైవే వద్ద 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండని చెప్పి సమాచారం వస్తే వాళ్ళ టీంకి వెళ్ళారు. అక్కడ 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఆ 2 వ్యక్తుల్లో ఒకరు సయ్యద్ అక్యూబ్ జావీద్ 27 ఇయర్స్, షేక్ పర్వేజ్ వయస్ 22 ఇయర్స్, ఇద్దరు విద్యారణ్యపుర, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు. వీళ్ళు అక్కడ డ్రగ్స్కు మాదక ద్రవ్యాల నిషేధిత డ్రగ్స్కి అలవాటు పడినారు. అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కూడా వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో పరప్పన సెంట్రల్ జైలు కూడా వీళ్ళు పోయి వచ్చారు. అక్కడ వీళ్ళకు నైజీరియన్ వ్యక్తి పరిచయమై వాళ్ళ ద్వారా డ్రగ్స్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు అక్కడ నిఘా ఎక్కువ కావడం వల్ల బెంగళూరు సిటీలో పక్క రాష్ట్రాల్లో వచ్చేసి డ్రగ్స్ అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వీళ్ళు అనంతపురం రావడం ఈరోజు మనకు ఉదయం 11 గంటల ప్రాంతంలో టీటౌన్ సిఐ వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. విచారణలో తెలిసింది ఏమంటే వాళ్ళకు ఒక నైజీరియన్ వ్యక్తి ఆంటోనీ శామ్యూల్ అలియాస్ ఐకే అనే వ్యక్తితో జైల్లో పరిచయం ఏర్పడింది. అతను వీళ్ళకు జైలు పోకముందు కొన్ని డ్రగ్స్ వీళ్ళంటే వాడకం కోసం ఇవ్వడం జరిగింది. దాంట్లో మిగిలిపోయిన డ్రగ్స్ ఇక్కడ అమ్మడానికి వచ్చేసి మనకు పట్టుకున్నారు. 8 గ్రామ్స్ మనకు MSMDA మెథాడిన్ డ్రగ్ అనే పట్టుబడింది ఇక్కడ. ఇది డిమాండ్ని బట్టేసి గ్రాము 4,000, 5,000 అట్లా ఎట్లంటే 6,000 కూడా అమ్మడం జరుగుతూ ఉంటుంది. చాలా సింథటిక్ డ్రగ్ ఇది. మత్తు ఎక్కువ కలిగజేస్తా అని చెప్పేసి యువతకు అమ్మడానికి చూపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి 2 సెల్ ఫోన్లు, 8 గ్రాముల డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద కేసు నమోదు చేశాము. ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతాం. లేదు, వాళ్ళు ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళు ఎవరికైనా ఆ డ్రగ్స్ ఎవరికైనా అడిక్షన్ ఉంటే కనుక వాళ్ళని విచారణ చేసుకుని వాళ్ళకి అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పర్టికులర్గా వాళ్ళు యూత్కి అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకు పరిచయం అయినాడు జైల్లో. అతను ఇంకా జైల్లోనే ఉన్నారని చెప్పారు వాళ్ళు. తర్వాత అతన్ని కూడా మనము పట్టుకోవడానికి ప్రయత్నం చేసి, అంటే ఇక్కడ మన కేసులో ప్రొడ్యూస్ చేసడానికి వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని మళ్ళీ పీటీ వారెంట్ తీసుకొని రావడం జరుగుతుంది.